ప్రైమ్ టైం డిబేట్. సో ప్రభుత్వం కొన్ని పనులు చేస్తున్నటువంటి క్రమంలో చాలా డౌట్లు వినిపిస్తున్నాయి, చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. సో దీంట్లో భాగంగా రేషన్ కార్డులకు సంబంధించి ఈరోజు ఒక ప్రపోజల్ పెడితే గతంలో ప్రకటించినటువంటి ప్రకటనలన్నీ కూడా కేవలం అట్లా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి లాగానే జరిగినాయి. సో ఇది కూడా అట్లాంటి అంశమే. అసలు గత ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు కొత్త అవకాశాలు కొత్త ప్రపోజల్స్తో ఎట్లా పోతారు, ఎట్లా నమ్మాలి? సో నమ్మకం అనేది ఒకటి మిస్ అయింది అన్నది ఇందాక వెంకరెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏమైనా క్లారిటీ ఇస్తారా? వెంకరెడ్డి గారికి ఒక డౌట్, మేజర్ డౌట్ వచ్చింది, దానికి ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా అనేకమైనటువంటి ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో దాదాపుగా 5 గ్యారంటీలు పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయడం జరిగింది. మీరు పూర్తి స్థాయిలో ఉన్న పదాన్ని ఉపయోగిస్తున్నారు, మరి 2 సార్లు వాడారు పూర్తి స్థాయి. మీ ముఖ్యమంత్రి ఏమో పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయాం, అసెంబ్లీ వేదికగా గత అప్పులు ఉన్నాయి కాబట్టి మేము 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నాను ముఖ్యమంత్రి చెప్తున్నారు. మీరు పూర్తి స్థాయిలో ఉన్న పదాన్ని వాడుతున్నారు. అంటే 60 to 70% వరకు దాదాపుగా అంటే 50% దాటి పూర్తి స్థాయిలో కూడా మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో కూడా ఈ రోజు ప్రతి ఒక్క దగ్గర కూడా ఆన్ ప్రాసెస్ గా అమలు జరుగుతున్నటువంటి ఒక పద్ధతి. అందులో ఈ రోజు గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఒక అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఆ అప్పులను కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెడితే ఈ రోజు ఆ అప్పుల లోపల నుంచి సెట్ చేయడానికే టైం పడుతున్నటువంటి ఒక పరిస్థితి. బట్ శ్యాంప్రసాద్ గారు రాష్ట్ర అప్పులు అధికారంలో ఉండి ఖజానా చూడాల్సినటువంటి అవసరమే లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా గానీ ఆ రోజు ఉన్న వాళ్ళు నాయకులంతా కూడా కొత్తగా ఇప్పుడే వచ్చి చైర్లలో ఏం కూర్చోలేదు. రాష్ట్ర ఖజానా సంబంధించి బట్టి విక్రమార్క గారు గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీలో ఉన్నారు. ఆయనే వాళ్ళ ఆర్థిక మంత్రి. వాళ్ళకు తెలియకుండా మాత్రం వచ్చి కూర్చోలేదు. వీడికి వచ్చి మాకేం తెలియదు అంత లంకె బిందెలు అనుకున్నాం అంటే అది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పాయింట్ కాదు. లంకె బిందెలు ఉండి టిఆర్ఎస్ దోసుకున్న దాన్ని ప్రజలకు పంచిపెట్టడానికి మాట్లాడిన మాటలే తప్ప ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ టైం పాస్ ముచ్చట్లండి. ఈ రోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా పేదలను ఎంపిక చేసి పూర్తి స్థాయిలో కూడా నిరుపేదలు ఎవరు అనేది ఒక ఏదంటారు పైరవీలకు ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో నిజంగా పేదవాడెవడు, వానికి ఇల్లు లేనటువంటి వాడెవడు అనేది గుర్తించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి నిరుపేదలైనటువంటి వాళ్లకు ఈ రోజు ఇండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇంటికొక ఉద్యోగం ఇస్తావు, ఇంటికొక ఇల్లు ఇస్తా అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఊరికొక ఉద్యోగం, ఊరికొక ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దానిపైన 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, టిఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ వాళ్ళు ప్రశ్నించకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి ఒక పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీలు ఏదైతే చెప్పినామో 6 గ్యారంటీలను కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు పూర్తి స్థాయిలో మా వెంకటరెడ్డి సార్ గారు చెప్పినట్లుగా ఏదైతే రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయో, ప్రతి ఒక్కరు వ్యవసాయానికి ఉపయోగపడని భూములు ఉన్నాయో వీటన్నిటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు బంధు ఇచ్చేది లేదు. కేవలం సాగు చేస్తున్నటువంటి వాళ్లకు మాత్రమే రైతు బంధు ఇస్తారు. అది 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఏకకాలంలో పంట పండించుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకు రుణమాఫీ వర్తింపజేసేది అనేది ఒక పద్ధతి ఉంది. దాని ప్రకారమే నడుస్తున్నటువంటి ఒక ప్రాసెస్. ఈ రోజు 5 ఎకరాలు ఉంటే చెరువు కింద కుంటల కింద ఉన్నటువంటి ఒక భూములకు దానిపైన కూడా ప్రభుత్వంలో మేధావులతో చర్చించడం జరుగుతుంది. దానిపైన ఒక కమిటీ కూడా అధ్యయనం చేస్తుంది. పూర్తి స్థాయిలో కూడా దాని గైడెన్స్ అనేవి కూడా రేపు 25th 26th జనవరి వరకు పూర్తి స్థాయిలో దానిపైన గైడెన్స్ ఇస్తాం. పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే నిజాయితీగా ఈరోజు వ్యవసాయం పంట పండించుకుంటున్నటువంటి ఒక ప్రతి ఒక్క రైతుకు కూడా ఏదైతే ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ దాని పరిస్థితుల వల్ల 12,000 రూపాయలు ఈ సంవత్సరం అంటే 2 టర్ములు కలుపుకొని గత ప్రభుత్వాలు కూడా మేము 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నా చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా మేము పంటకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఎలాంటి అనుమానం కూడా అవసరం లేదు. గతంలో చెట్లకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గజాల కొద్ది భూములు కొని గజం లెక్కన భూములు కొన్న దానిలో కూడా రైతు పడ్డటువంటి పరిస్థితి. ఓఆర్ఆర్ కు డబ్బులు పడ్డటువంటి పరిస్థితి, అనేక ఫ్యాక్టరీలకు డబ్బులు పడ్డటువంటి పరిస్థితి.
ఈ విధంగా జరగడం ఒక్క వల్ల నిమిషం. నిరుపేదటువంటి వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి దానిపైన ఒక సమగ్ర బట్ ఇందాక వెంకటరెడ్డి గారు అడిగిన ప్రశ్న శ్యాంప్రసాద్ గారు, అసలు గైడ్ లైన్స్ లేవు. రైతు భరోసా ఏ గైడ్ లైన్స్ తోటి ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? 20వ తారీఖు నుంచి ఇస్తా అంటున్నారు. 26వ తారీఖు తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇస్తారని నమ్మకం లేదన్నది ఆయన డౌట్. రైతు రుణమాఫీకి ఇచ్చింది కదా గైడ్ లైన్స్. పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు కూడా రైతు బీమా, రైతు ఏదైతే రైతు బంధు ఉందో దీనన్నిటికీ కూడా రైతు భరోసాకు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ ఉన్నాయి. అన్ని కూడా రేపు జనవరి 26 తర్వాత ప్రతి ఒక్క రైతుకు అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే 12,000 రూపాయలు చెప్పినామో పంటకు 6,000 రూపాయల చొప్పున వాళ్లకు జనవరి 26 నుంచి వేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వాన్ని. పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయడమే ఈ రోజు రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ యొక్క మొదటి ప్రాధాన్యత, మొదటి లక్ష్యం. గతంలో అనేకమైనటువంటి అవినీతి, అనేక రకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్లు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి కూలిపోయినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు రైతుల దృష్టిని పెట్టుకునే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో త్వరగతికంగా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం యొక్క అడుగులు ఉన్నాయి. ఈ రోజు ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుందని భావించే ఈ రోజు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇదంతా దగ్గర 3-4 నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఒక ప్రభుత్వానికి ఇంత సమయం తీసుకుంటూ ఇంకా రైతు భరోసా వేస్తాం, ఇంకా రైతు రుణమాఫీలు వేస్తాం, పూర్తి స్థాయిలో ఇంకా అమలు కాలేదని ఆఖరికి ఏదో స్వీయ తప్పిదాన్ని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వస్తోంది. తప్పిదాలను ఒప్పుకునేది లేదు, ఏది లేదండి. కాస్త లేట్ అయినటువంటి మాట వాస్తవం. ఒక్క నిమిషం. ఎందుకు లేట్ అయ్యిందంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులకు విరుద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇచ్చినప్పుడు మిగులు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి దాదాపు 7.5 నుంచి 8 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇవి అనేక బాండ్ల పేరు మీద, అనేక భూముల పేరు మీద, అనేక ప్రభుత్వ రంగ సంస్థల పేరు మీద తెచ్చినటువంటి ఒక పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఈ నెత్తిన ఏసి పాతాళానికి తొక్కినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే కేసీఆర్ గారిని ఈ రోజు పూర్తి స్థాయిలో అదా పాతాళానికి తొక్కి ఈ రోజు ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఉద్యమకారులు గాని ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైనటువంటి ఏదైతే తెలంగాణ ఆకాంక్ష, నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నాయో అంటే మీరు ఉద్యమకారుల పాయింట్ కూడా ఒకటి తీసుకొచ్చారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఒక్క నిమిషం ఒక్కసారి శేషు గారి దగ్గర కాదు గారు, శ్రీకాంత్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి కూడా మాతో పాటు ఉద్యమకారుడు, దాని సందేహం లేదు. అది ఎజెండాలో వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. ఇంతవరకు దాని గురించి ఊసెత్తిన పరిస్థితి లేదు. కంపల్సరిగా ఈ రోజు ఏదైతే ఒక్క నిమిషం ఇందులో ఇంకా శేషు సార్ దీన్ని ఒక్కసారి బడ్జెట్ వైపు శ్యాంప్రసాద్ గారు 1 సెకండ్ వస్తాను మీ దగ్గరికి. ఐ గాట్ యువర్ పాయింట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. శేషు సార్, ప్రతి ఎకరాకు 12,000 ఇవ్వడానికి